మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఇదిగో మా ప్రభువా, ఈ ఉదయ కాలం నీ ప్రొద్దున దినములో నేను నీ సన్నిధిలో చేరి మేము స్తుతించేయండి కృప మాకు సహాయం చేసిన బట్టి వందనాలు. సకాలంలో నాయన మీ సన్నిధికి నడిపించండి. వారికి మార్గాన్ని, ఇబ్బందులను సరళం చేయండి. ఏ వ్యక్తిగత కారణాల చేతైనను సాతాను అడ్డగించినదల్లా మా ప్రభువా, మీ ఆత్మతో, మీ పరిశుద్ధాత్మతో వారి మార్గాన్ని సరళం చేసి మా తండ్రి త్వరగా నీ సన్నిధికి పరిగెత్తే పరుగును వారికి సహాయం చేయండి. నీ సన్నిధిలో నీ పాటలతో, నీ వాక్యముతో స్తుతించి మేమందరూ కలుసుకొని నైనా మేము నేను స్తుతించేంత కృప మీరు మాకు సహాయం చేసిన బట్టి వందనాలు. ఇక మా ప్రభా నాయనా యేసయ్య నీకు వందనాలు. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు ప్రతి బిడ్డను మీ కాపుదలతో కాచి ఉంటారని ఆశిస్తున్నాం. యేసయ్య నీకు వందనాలు. ఏ నైనా ఆశతో, కోరికతో మీ సన్నిధిలో నైనా అడుగు పెడుతున్నారు ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఇదిగో మా ప్రభా, జరగబో ఆరాధన ఎంతనో మీరు ఉండండి. ఆది నుంచి అంతం వరకు మీ కృప, మీ సన్నిధి మా పట్ల సహాయం చేసి కాపాడి దీవించుది అని మా ప్రభైన క్రీస్తునామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హోసన్నా రాజాతి రాజుకే ఘనత మహిమ ప్రభావములు శ్రీయేసు రాజుకే, శ్రీయేసు రాజుకే. హోసన్నా 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 రాజాతి రాజుకే, రాజుకే ఘనత మహిమ ప్రభావములు శ్రీయేసు రాజుకే, శ్రీయేసు రాజుకే. హల్లెలూయా 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 హల్లెలూయా. హోసన్నా 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 రాజాతి రాజుకే, రాజుకే ఘనత మహిమ ప్రభావములు శ్రీయేసు రాజుకే, శ్రీయేసు రాజుకే. స్తుతులకు పాత్రుడవైనా పరిశుద్ధ దేవుడవు నీవు, సర్వోన్నత ఫలములలో కొనియాడబడెదవు నీవు. స్తుతులకు పాత్రుడవైనా పరిశుద్ధ దేవుడవు నీవు, సర్వోన్నత స్థలములలో కొనియాడబడెదవు నీవు. యుగ యుగాలలో జీవించు ప్రభువా, జగ జగాలలో మహాదేవుడా, యుగ యుగాలలో జీవించు ప్రభువా, జగ జగాలలో మహాదేవుడా. హోసన్నా 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 రాజాతి రాజుకే, రాజుకే ఘనత మహిమ ప్రభావములు శ్రీయేసు రాజుకే, శ్రీయేసు రాజుకే. హల్లెలూయా 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 హల్లెలూయా. హోసన్నా 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 రాజాతి రాజుకే, రాజుకే ఘనత మహిమ ప్రభావములు శ్రీయేసు రాజుకే, శ్రీయేసు రాజుకే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేనేమై ఉన్నాను, నాకేమున్నను, కేవలం నీ కృపే యేసయ్యా, యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృప
లేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా నేనేమై ఉన్నాను నాకేమున్నను కేవలం నీ కృపే నేనేమై ఉన్నాను నాకేమున్నను కేవలం నీ కృపే యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయా నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయా నాశనకరమైన గోతి నుండి అరులెవరెత్తినది నీ కృప నాశనకరమైన గోతి నుండి అరులెవరెత్తినది నీ కృప నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్ నీ కృపలోనే నా జీవితం కడవరకు అందరూ కలిసి పాడదాం యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా నీ కృప లేనిదే నీ దయ లేనిదే జడమైన బ్రతుకలేనయా నీ కృప లేనిదే నీ దయ లేనిదే జడమైన బ్రతుకలేనయా ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృప ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృప మాటే రాని నాకు రాగమిచ్చినావు నీ కృపను చాటే ధన్యతిచ్చావు మాటే రాని నాకు రాగము నీచి నీ కృపను చాటే ధన్యతిచ్చావు యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయా నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయా ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృప ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృప మాటే రాని నాకు రాగము నీచి నీ కృపను చాటే ధన్యతిచ్చావు మాటే రాని నాకు రాగము నీచి నీ కృపను చాటే ధన్యతిచ్చి అందరూ కలిసి పాడండి. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయా నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయా నేనేమై ఉన్నాను
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు చక్కని అవకాశాన్ని ఇస్తున్నాడు. అవకాశం అనేది అరుదైనది, ఎప్పుడూ వచ్చేవి కాదు. అవకాశాలు అరుదుగా ఉంటాయి. అరుదుగా అంటే అప్పుడప్పుడు. వాటిని మనం సద్వినియోగం చేసుకుంటే దీవింపబడతాము. దాన్ని సరిగ్గా వినియోగపరుచుకోకపోతే మనమే నష్టపోతాము. ఇప్పుడు బాగానే ఉన్నాము, కుటుంబంతో చక్కగా భార్య బిడ్డలతో, మంచి ఉద్యోగములో, మంచి వ్యాపారములో, మరి మంచి కుటుంబ జీవనములో, అన్ని విషయాల్లో కూడా బాగానే ఉన్నాము. దేవుడు నిన్ను ఆ రీతిగానే ఇంకా వృద్ధి చేయాలి, కానీ దేవునికి దూరం అయిపోకూడదు. దేవుని సన్నిధికి రావటానికి నీకు టైం ఉండదు. లోకములో ఎన్ని పనులన్నా చక్కబెట్టుకుంటావు. దేవుడు నిన్ను ఈ రీతిగా హెచ్చించాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను పిలుచుకున్నాడు. నిన్ను పిలిచి నిన్ను అత్యధికముగా ఆశీర్వదించాలని, నిన్ను నీ కుటుంబాన్ని వృద్ధి చేయాలని ఆలోచన చేస్తే సరిగ్గా ఆదివారమే మనం పని పెట్టుకుంటాం. ఆదివారమే మనము వ్యవహారాలన్నీ మాట్లాడుకుంటాం. ఆదివారమే కార్యక్రమాలు పెట్టుకుంటాం. దేవుని కార్యక్రమం కంటే నీవు ఏ కార్యక్రమం పెట్టుకున్నా దెబ్బతింటావు. నేను దేవుని పులిపేట మీద నుండి నేను చెప్తున్నాను. నేను చెప్పబోయే వాక్యం ఏమిటంటే, దేవుడు నీకు ఇచ్చిన అవకాశమును చేజార్చుకోకు. చేజార్చుకోకు అంటే నీ చేయి నుండి జారిపోనివ్వద్దు. దేవుడు నీకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు నిన్ను ఒక స్థాయిలో నిలబెట్టి దాని ద్వారా నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఉద్దేశము కలిగి ఈ గొప్ప రక్షణ నీకు ఇచ్చాడు. కనుక ప్రియమైన వారులారా, ఈ వాక్యం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలా. తర్వాత నీవు ఏడిస్తే ఏం ప్రయోజనము లేదు. నా భర్త అలాగైపోయాడండి, నా భార్య ఇలాగైపోయిందండి, నా పిల్లలు మా మాట వింటలేదండి, మా పిల్లలు తిరగబడుతున్నారండి అని చాలామంది తల్లులు వచ్చి బాధపడుతూ ఉంటారు. అప్పుడు నేను నవ్వాలో ఏడవాలో వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. చెప్పినంత కాలము చెప్తే ఊరికే ఉంటారు. తర్వాత శోధనలో పడిన తర్వాత అది దేవుడే పంపించిన శోధన. ఎవరైనా కల్పించి శోధన పంపించరు. దేవుడే కావాలని నీవు పడిపోయిన దాన్ని బట్టి, నీవు దేవుని మాటలు త్రోసివేసిన దాన్ని బట్టి, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకముగా ఉన్నందును బట్టి దేవుని అవకాశాలు నీవు జారవిడిచినందున దేవుడు నిన్ను శోధనకు అప్పగిస్తాడు. చూడండి, నా వాక్య భాగం మూల వాక్యము 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. ఇది చాలా వినదగిన వాక్యము. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకోండి, బాగుపడుతుంది. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని
మిమ్మును వేడుకొనుచున్నాను. చాలండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2వ పత్రిక వ్రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఎందుకంటే కొరింథీ పట్టణము బాగా ధనికులంటే బాగా డబ్బు కలిగిన వారు, మంచి వ్యాపార కేంద్రము ఆ కొరింథీ పట్టణము. వైజాగ్లో వాడల రేవు ఉంది. వాడల రేవు ఉన్నదంటే తప్పనిసరిగా విదేశాల నుండి అనేక దిగుబడులు వస్తూ ఉంటాయి, అనేకమైన దిగుమతులు ఉంటాయి, అనేక ప్రాంతాలకు ఎగుమతులు అవుతూ ఉంటాయి. కనుక అన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో కల్లా మంచి పట్టణం ఏదైనా ఉన్నదంటే వైజాగ్ మంచి వ్యాపార కేంద్రము, చక్కగా అభివృద్ధి చెందిన ప్రాంతము. అలాగే ఈ కొరింథీ పట్టణము కూడా ఆ దినాల్లోనే గొప్ప ఐశ్వర్యముతో నిండిపోయింది. ఎవరు తక్కువ కాదు, అందరూ గొప్ప గొప్ప కోటీశ్వరులే. మేమేమి వాళ్ళకంటే తక్కువ కాదు అన్నట్టుగా ఉంటారు. దేవుడు వారికి ఆ అవకాశాన్ని ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు. అక్కడ వ్యాపార కేంద్రాన్ని దేవుడు దీవించి ప్రతి చిన్న కుటుంబము కూడా బాగా సంపాదనా పరులుగా ఉంటూ ఉన్నారు. కనుక సంఘములో కొరింథీ సంఘము బాగా ధనికులైన వారు ఉన్నారు. ఎవరు కింద కూర్చోరండి. కింద కూర్చోవటానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు వేసుకున్న వస్తువులు కానీ, వాళ్ళ మంచి వస్త్రాలు కానీ చాలా విలువైనవి. కనుక బట్ట కూడా నలగకుండా చక్కగా వారికి ఆ దినాల్లోనే మంచి మంచి మందిరాలు, వాళ్ళకి మంచి ఏర్పాట్లన్నీ ఉండేవి. ఈనాడు కూడా మందిరాల్లో ఏసీ రూములు పెట్టేశారు. యాసవకాలం వచ్చిందంటే ఎవరు కూడా బాధపడటానికి వీలు లేదు. అందరూ చక్కగా ఆ 1-2 గంటలైనా సినిమా హాల్లో కూర్చున్నట్లుగా ఏసీ రూముల్లో కూర్చుంటున్నారు. వాక్యం ఎంతవరకు వింటారో తెలియదు కానీ చాలా సుఖానుభవములు అయిపోయారు. దేవుని కంటే సుఖానుభవులని పౌలు గారు అంటున్నాడు. ఎందుకంటే వారు కలిగిన ఆధిక్యత, దేవుడు వారికి ఇచ్చిన అవకాశాలు చాలా విలువైనవి. కనుక పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి చెప్తున్న మాటలు ఏమిటంటే, దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. దేన్నండి? దేవుని కృప. మనం ఇలా ఉన్నామంటే దేవుని కృపే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృప తప్ప మరి ఏమీ లేదు. ఎన్నిక లేని వారం మనము, ఎందుకు పనికిరాని వారము. అటువంటి మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన ఆ దేవాతి దేవుణ్ణి మనము గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తముగా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మనకు దేవుని కృపను అనుగ్రహించాడండి. ఏమిచ్చాడండి చెప్పాలి. ఆ మాటన్నా చెప్పండి. దేవుని కృప. ఇంకొక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఎఫెసీ పత్రిక పక్కనే ఉంటుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. మీరు విశ్వాసము ద్వారా దేవుని
విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చూసారా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. మీ వలన అయిందండి? మీకు మీరేమన్నా రక్షించుకోగలరా? మీ కొరకు ఒక ఆయన దిగి వచ్చి ఆయన ప్రాణం అర్పించి నీకు గొప్ప కృప చూపాడు. కృప వలనే ఏమండి, కృప చేతనే రక్షింపబడి ఉన్నామండి. ఎవరు వారికి వారు రక్షించుకొనలేరు. ఎవరు కూడా నిన్ను రక్షించలేరు. ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ, ఇది దేవుని వరమే మనకు వరముగా అనుగ్రహింపబడిన దేవుని కృప. అయితే ఇక్కడ కొంతమంది గొప్పవారే దేవుని కృపను వ్యర్థం చేసుకున్నారు. వీరు దేవుని కృపను వ్యర్థం చేసుకున్న వారిని గురించి ఒక 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. జాగ్రత్తగా వినండి. అందులో నీవు ఏ కోవకు చెంది ఉన్నావో, ఏమ్మా గుడికి రావట్లేదంటే బోల్డ్ అని చెప్తావు. దేవుని కంటే ఎక్కువ సమస్యలు నీకే ఉన్నాయి. దేవుడి కంటే ఎక్కువ ఆయన ఏదో కొద్ది ఆటలకే పరిమితి అయితే నీవు లోకానికే పరిమితి అయిపోయావు. లోకమంతా నీలోనే ఉంది. దేవునికి మించిపోయావు నీవు. అయ్యా, ఒక ఆయన అయితే సంస్కారం, అయ్యా నీవు రేపు రావాలంటే నాకు కుదరదండి, నాకు కుదరదు. దేవుని సన్నిధికి రావటం కుదరదా? అయితే దేవుడిచ్చే శిక్షకు కాసుకో. దేవుడు ఇవ్వబోయే శిక్ష, దేవుడి ఇవ్వబోయే దానికి తగిన తర్వాత ఏడుతా, అయ్యో నా పరిస్థితి ఎలాగైపోయింది. రక్షణ పొంది దేవుని ఆలయములో అడుగు పెట్టడానికి నీకు అబ్బట్లేదంటే ఎంత దౌర్భాగ్యుడవో నీవు దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావు. రాబోయే ఉగ్రత నుండి తప్పించుకొనలేవు. దేవుని యొక్క ఉగ్రత పాత్ర ఆయన దూత పట్టుకుని ఉన్నది. లోకం మీద కుమ్మరించడానికి ప్రకటన గ్రంథములో చదివితే దేవుని దూత ఉగ్రత పాత్ర చేత పట్టుకుని లోకం మీద ఆ ఉగ్రతను పోయటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు సెలవిస్తే అప్పుడు వంపటానికి. అంతకుముందు ఆ ఉగ్రత పాత్ర వంపకం ముందు ఆయన భక్తులైన వారిని ఆయన పిలుచుకుంటాడు. ఆయన భక్తులైన వారు ఆ ఉగ్రతలో పాలు పొందటానికి వీలు లేదు కాబట్టి వారిని పిలుచుకున్న తర్వాత ఉగ్రత పాత్ర వారిపైన కుమ్మరిస్తుంది. ఎవరి మీద అంటే దేవుని యొక్క కృపను వ్యర్థం చేసుకుంటున్న వారు, దేవుని అవకాశాన్ని జారవిడుచుకుంటున్న వారికి భయంకరమైన ఉగ్రత. అప్పుడు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. మొట్టమొదటిగా మొదటి సమూయేలు గ్రంథము 28
16వ వచనం నుండి చదివితే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయనే సౌలు. సౌలు దేవుని చేత ఏర్పరచబడిన తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. దేవుడే అతన్ని ఏర్పరిచాడు. నా ప్రజల మీద నీవు రాజుగా ఉండని. అయితే ప్రవక్త అతన్ని అభిషేకించి, సమూయేలు అతన్ని దీవించి అభిషేకించాడు. అప్పటి నుండి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉన్నాడండి. సమూయేలు ఆ వ్యక్తిని, ఆ సౌలును జనుల మధ్యకు తీసుకుని వచ్చి ఇలా సింహాసనం మీద కూర్చుండబెట్టి, ఈయన ఇప్పటి నుండి మీకు రాజు, మిమ్మల్ని పరిపాలిస్తాడు అని చెప్పి ఆయన చేత ప్రమాణం చేయించాడు. ఆ ప్రమాణము కొద్ది దినాల్లోనే ఏమైపోయిందంటే కోల్పోయాడు. ప్రమాణము జీవితాంతం వరకు ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి. బాప్తీసం ఇచ్చేటప్పుడు ప్రమాణాలు చేయిస్తారు. ప్రమాణము చేసిన తర్వాత నీకు బాప్తీసం ఇచ్చి అంతము వరకు నమ్మకముగా ఉండు, దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడని చెప్పి ఆ పాస్టర్ గారు బాప్తీసం ఇచ్చి నిన్ను పైకి పంపుతాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా నువ్వు తాగుబోతుగా ఉంటే, బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా నీవు తిరుగుబోతుగా ఉంటే, బాప్తీసం తీసుకున్న తర్వాత నీవు లోక సంబంధమైన వ్యవహారాల్లో తిరుగుతూ ఉంటే, దేవుని సన్నిధిని వదిలేసి దేవుని ఆరాధించడం మానేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఎన్నిసార్లు నీవు తప్పిపోయావు, వాటన్నిటికీ లెక్క ఆయన దగ్గర ఉందండి. దేవుడు అక్కడ చెప్తాడు. అందరూ బహుమతులు తీసుకుంటే నీకు ఏ బహుమతి లేదు. ఏదైనా మంచి పని చేస్తే కదా, దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే కదా. పాస్టర్ గారి అమ్మాయిని అని చెప్పి మరి ఎప్సెబా ఆయన, నేను పాస్టర్ గారి అమ్మాయిని కదా, నేను డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్ళిపోతానంటే, నో, పాస్టర్ గారి అమ్మాయి కానీ, పాస్టర్ గారి అబ్బాయి కానీ, పాస్టర్ గారి మనవడు కానీ, ఏమండి, ఎవరైనా సరే ముఖ్యంగా వాళ్ళనే దేవుడు నొక్కుతాడు. ఎందుకంటే ఎరిగి ఎరిగి చెడిపోతివే మానస. నీ తండ్రి దగ్గర ఏమి నేర్చుకున్నావు? నీ తాత దగ్గర ఏమి నేర్చుకున్నావు? ఆయన నేర్పించింది నీకేమున్నది? ఏమి నేర్చుకుని నీవు జీవించావని చెప్పి దేవుడు లెక్క అడుగుతాడు. ఓ విశ్వాసి, నీవు ఇన్నాళ్ళు దేవుని సన్నిధిలో గడుపుతున్నావు. నేను 30 ఏండ్ల విశ్వాసిని, 40 ఏండ్ల విశ్వాసిని. గుడి కట్టక ముందు నేను అప్పటి నుండి ఉన్న విశ్వాసిని అని నీవు చెప్పుకోవచ్చు. అక్రమము చేయుదానా, నా ఎదురుండి పో, నువ్వెవరో నాకు తెలీదు, నిన్ను ఎన్నడూ కూడా నేను గుళ్ళో చూడలేదు. అదేంటి ప్రభువా, ప్రతి ఆదివారం వచ్చేవాడిని కదా, ప్రతి ఆదివారం వచ్చి ఉపవాస ప్రార్థనలో కూడా ముందుండేవాడిని, మరి దశంభాగాలు ఇచ్చేదాన్ని, నేను గంటలు గంటలు ప్రార్థన చేశాను అని చెప్పిన ఏం ఒప్పుకోడు. దేవుని కృపను వ్యర్థం చేసుకున్నావు నీవు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేసావు. దేవుని రక్షణ నీకు వరముగా ఇచ్చాడు ఆయన. వరం అంటే అది దేవుడిచ్చేది వరము, మనుషులిచ్చేది కాదు. దేవుడు తన ప్రాణాన్నే పణముగా పెట్టి
రక్తాన్ని చిందించి శిలువలో ఆయన బలి అయి ఆ బలి అర్పణ ద్వారా నిన్ను రక్షించాడు. ఆ రక్షణ ద్వారానే నీవు దేవుని కృపను పొందుకున్నావు. కనుక నువ్వు దేవుని ఎడల ఎలా ఉండాలి? ఎంతో శ్రద్ధగా ఉండాలి. అయితే ఇక్కడ ఈ సౌలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండి ప్రభుత్వాన్ని పరిపాలించమనంటే దేవుని మాటను త్రోసివేసి పరావ్యక్తిగా ఒక అన్యుడు ప్రవర్తించినట్లు చేసి తాను శాపగ్రస్తమైన వాటి మీద ఎగబడ్డాడండి. పనికిరాని వాటి మీద ఎగబడ్డావు. తాగుడు నేను ప్రాణాన్ని తీస్తుంది అని అంటే తాగుడు లేకుండా నేను ఉండలేను. సాయంకాలానికి ఒక బుడ్డి ఉంటేనే కానీ ఒక క్వార్టర్ ఉంటేనే కానీ నేను బతకలేనని చెప్పి ఆ క్వార్టర్ కొరకే పరిగెడుతున్నావు. కానీ దేవుడు ఆ నరకాగ్నిలో పడేయకుండా కాపాడుతున్నందుకు మనం మరి దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. సరే, ఇక్కడ 16వ వచనం చదువుదాం. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? చూసారా ఎంత భయంకరమైన మాట. సమూయేలు చనిపోయాడు. చనిపోయిన సమూయేలును కర్ణపిశాచి వాళ్ళు దగ్గరికి వెళ్ళి మంత్రాలు వేసి అంజరం వేస్తారటండి. మరి కొంత ఏంచుకునే వాళ్ళకి తెలుసు, నాకైతే తెలియదు. కానీ ఒక కడవో పెద్ద లేకపోతే ఒక పల్లెమో పెద్ద పల్లెం ఉంటుంది. ఆ పల్లెంలో నీళ్ళు వేస్తారు. నీళ్లు వేసి నిన్ను ఎవరు మృతులైన వారు చచ్చిపోయిన వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా కావాలంటే వాళ్ళని రప్పించమనంటే ఆ మృతులైన వారిని రమ్మనంటే ఆ కడవలో కనబడతారటండి. ఆ బొమ్మ ఫోటో కనబడుతుందట. అయితే ఆ ఫోటో మాట్లాడుతుందట. సమూయేలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంజనము వేసి ఆ మాంత్రికుడు అంజనం వేసి సమూయేలుని పైకి రప్పించమని అనినప్పుడు సమూయేలు పైకి వస్తాడనమాట అండి. ఆ కడవలో కనబడతాడు. అయితే సమూయేలు అంటున్నాడు, అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనం ఏమిటనంటే ఇతని సమస్య ఏమిటంటే ఫిలిస్తీయులు యుద్ధానికి రాబోతున్నారు. వారి సరిహద్దుల్లోకి ఫిలిస్తీయులు వచ్చేశారు. అయితే వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తే ఏం కలుగుతుందా? అపజయం కలుగుతుందా? దేవుడు వెళ్ళమంటే వెళదాము, వద్దంటే మానేద్దామని చెప్పి ప్రవక్తల ద్వారా అడుగుతూ ఉండేవారు. ఇప్పుడు ప్రవక్త సమూయేలు చనిపోయాడు. సమూయేలు లేడు. చనిపోయిన సమూయేలును మాంత్రికుల దగ్గరికి, అది కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళి ఆ మంత్రం వేయించా. అయితే ఇక్కడ సమూయేలు పైకి వచ్చామంటున్నాడు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమే. దేవుడే నిన్ను విడిచిపెట్టేశాడు. ఎందుకంటే నీవు దేవుని దృష్టిలో పాపం చేశావు. నేను శ్రమలో ఉన్నానని చెప్పి ఏడుస్తూ ఉన్నాడండి. అమ్మా, అయ్యా, రేపొద్దున ఆ ఏడుపు నీవు ఏడవకూడదనే ఈ వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భర్త గుడికి రాకుండా ఉంటే నీ ఊరికే ఒక మాట అడుగుతావు,
ఒక మాట అడిగితే ఆయనకి చాలా పనులు ఉంటాయి, గుడికి రావటానికి వీలుండదు. రేపొద్దున అయ్యగారు ఎప్సమ్మా నా భర్త దాంతో పోతున్నాడు, దీంతో పోతున్నాడు, రోజు కొట్లాటే నా ఇంట్లో, నాకును నా భర్తకి పడట్లేదు. ఎన్నెన్ని మాటలు వింటున్నామండి, ఎన్నెన్ని మాటలు వింటున్నాం. ప్రేమైన వారలారా, భార్య భర్తలుగా దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. దేవుని సన్నిధిలో మీరు గడపండి, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండండి. దేవుడు మీ కుటుంబాన్ని అత్యధికముగా అంచెలంచెలుగా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించడానికే మిమ్మల్ని ఎన్నుకున్నాడు కానీ మిమ్మల్ని నాశనం చేయటానికి కాదు. ఆ శ్రమ నీకు రాకుండా ఉండాలంటే దేవుని దృష్టిలో నీవు ఎలా ఉన్నావో దినదినము నీవు దేవుని వాగ్దానములు చదవండి, దేవుని వాక్యాన్ని చదవండి. దినదినము దేవునికి సమీపముగా ఉండి ఉదయకాలం లేవగానే దేవా ఈ దినమంతా కాపాడు ప్రభువా అని ప్రార్థన చేసుకున్నారా? మార్చి నెలలో ప్రవేశించారు ఏమండి, మాసాంతరపు ప్రార్థనలు ఉంటాయి. మాసాంతరపు ప్రార్థన, మామూలు ప్రార్థనలకే రారు, మాసాంతరపు ప్రార్థనలకి ఏమొస్తారు చెప్పండి? గత మాసమంతా దేవుడు కాపాడినందుకు దేవునికి స్తుతి చెల్లిస్తూ ఈ మాసమంతా దేవుడు కాపాడాలని దేవుని సన్నిధిలో ప్రాధాయపడటం అన్నమాట. దేవుణ్ణి వేడుకోవటం, దేవా ఈ నెలంతా ఏ శోధనలో పడకుండా కాపాడు ప్రభువా అని వేడుకోవటం అండి మాసాంతరపు ప్రార్థనలు. మరి ఉదయకాలము ఎంతోమంది మార్చి నెలలో ప్రవేశించిన మీరు ఎంతమంది దేవుణ్ణి అడిగారు, దేవా ఈ నెలంతా కాపాడు ప్రభువా, ఈ నెలంతా కాపాడు. మార్చి నెల అనేదే మాకు తెలియదు. ఈ మధ్యన పింఛనీలు ఇస్తున్నారు కాబట్టి 1వ తారీఖు అనగానే మనకు అర్థమైపోతుంది. పింఛనీ వాళ్ళ వాకిల దగ్గర నిలబడి అమ్మా పింఛనీ తీసుకో అని చెప్పి ఆ పింఛనీ పట్టుకొస్తా ఉంటే ఓహో ఇది 1వ తారీఖు కదా అని అప్పుడు అర్థం అవుతుంది. అప్పటి వరకు ఈ మాయి బుర్రకి ఏమంటే తట్టదో. జాగ్రత్త సుమా, మార్చి నెలంతా దేవుడు నిన్ను కాపాడాలంటే దేవుని రెక్కల నీడలో ఉండాలి. పురుషులైనా స్త్రీలైనా యవనస్తులైనా ఏమండి పసిపిల్లలైనా బాలురైనా ఎవరైనా సరే దేవుని రెక్కల క్రింద ఉంటేనే తప్ప, ఇదిగో ఇక్కడ ఏడుస్తా ఉన్నాడు ఏమండి 17వ వచనములో, యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చి ఉన్నాడు, నా ద్వారా ఆయన సెలవిచ్చినట్లు నీ చేతి నుండి నీ రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు అని ఇచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీల విషయములో ఆయన తీక్షణమైన కోపము తీక్షణమైన కోపమును నెరవేర్చకపోయినా దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా ఏ ప్రకారముగా నేను ఎలాగూ చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయానో అలాగే నీవు కూడా పాతాళానికి నాతో పాటు కూడా నీవును నీ కుటుంబం కూడా నీ కుటుంబం కూడా నాతో వచ్చి చేరుకుంటారు కదా, చేరుకుంటారు కాక అని చెప్పి అనేశాడు. ఎవరండి? సమూయేలు ప్రవక్త. యుద్ధంలోకి వెళ్ళారు, యుద్ధములో అపజయం కలిగింది, సౌలు చనిపోయాడు, సౌలు కుమారులు చనిపోయారు. ఇక సౌలుకి శేషం అనేది ఒక్కరు లేరండి. సౌలు తరపున శేషం అనేది ఒక్కరు లేరు, అందరు కూడా నిర్మూలమైపోయారు. జాగ్రత్త సుమా,
దేవుని కృపను వ్యర్థము చేసుకున్న ఈ యొక్క సౌలు వలె నీవున్నావేమో పరీక్ష చేసుకో. పరీక్ష చేసుకోవటంలో తప్పు లేదండి. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వస్తానండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఇక్కడ దావీదు కనబడుతున్నాడు. మొదట ఆయన సౌలు దేవుని కృపను వ్యర్థం చేసుకున్నాడు, పతనానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దావీదు గురించి ఇక్కడ చెప్పబడుతుంది 15వ వచనములో, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. దావీదుతో దేవుడు పలుకుతున్న మాట అండి. ఏమండి, సౌలుకు నా కృప దూరము చేసినట్లు అతనికి నా కృప దూరము చేయను. అతనికంటే దావీదునకు నా కృప దూరం చేయను. ఎందుకంటే దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దావీదు ఎన్నిక లేని వాడైనప్పటికీ ఏమండి, దావీదుని గురించి చక్కని మాట వ్రాయబడి ఉన్నది. చూడండి, 7వ అధ్యాయము 8వ వచనం నుండి ఆ కింద చదివితే, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయుల నా జనం మీద అధిపతిగా నియమించి తిని. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును పైకి తీసి తన జనులైన ఇశ్రాయేలీయుల మీద కాపరిగా దేవుడు నియమించాడు. సౌలు పోగొట్టుకున్నాడు, ఆ యోగ్యత దావీదుకి ఇచ్చాడు. దావీదు దాన్ని నిలబెట్టుకున్నాడండి. నీకు దేవుడు ఇచ్చిన రక్షణ విలువైన రక్షణ. అది డబ్బుతో కొలిస్తే డబ్బుతో కొనుక్కుంటే దొరికేది కాదు అది. అలాగా కానీ డబ్బుతో కొనేదైతే కోటీశ్వరులు లైన్లో ఉంటారనమాట అండి. డబ్బుతో కొనిస్తే కొని దొరికేది కాదు ఇది. ఉచితముగా ఆయన నీకు నాకు ఇచ్చాడు ఆ దేవుని కృప. ఆ దేవుని కృప మనకు వరముగా ఇచ్చాడు. దాన్ని మనం కాపాడుకోవాలి. ఎప్పటి వరకు అంటే ప్రభువు నిన్ను పిలిచే వరకు ఆయన సన్నిధిలో నీవు నమ్మకంగా జీవించండి అయ్యా, నమ్మకంగా జీవించండి. అంతకంటే ఆయన నీ వెండి బంగారాలు ఏమి కోరట్లేదు. ఆయన నీ ఆస్తులు అంతస్తులు కోరట్లేదు. ఆయన నీకిచ్చిన రక్షణను నీవు కాపాడుకుంటూ నా సన్నిధిలో నమ్మకంగా ఉండు. దావీదు దేవుని చేత ఏర్పాటు చేయబడిన దావీదు దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నందువలన దావీదును దేవుడు హెచ్చించాడు. ఇక్కడ 11వ వచనంలో ఒక మాట ఉంది, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగచేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేసినదేమనగా, నేను నీకు సంతానము కలుగచేసి ఉందును. ఈ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను. ఏమండి, ఇది దావీదుతో అంటున్న మాట. నీవు వృద్ధాప్యము వరకు
నీవు నమ్మకంగా ఉంటావు. నీ తర్వాత నీ కుమారుడైన సొలొమోను అతనికి ఈ రాజ్యాన్ని అతనికి ఇస్తాను. అతని రాజ్యాన్ని స్థిరపరుస్తానని చెప్పి సొలొమోను విషయంలో కూడా దావీదుకి తెలియచేశాడు. అలాగ చేస్తూ ఇక్కడ 15వ వచనములో నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరము చేసినట్టు అతనికి నా కృప దూరము చేయను. దేవుని కృప దావీదునకు దూరం అవ్వలేదండి. దావీదును అత్యధికముగా ఆశీర్వదించి అతనికి నిత్య కృప దావీదు పొందుకొని ఉన్నాడు. ప్రియమైన వర్లరా, మరి ఇంకొకడు ఉన్నాడు. మరి మూడవ వ్యక్తి యెరోబాము కూడా మరి మొదటి రాజుల గ్రంథము 14:8 నుండి చదివితే అక్కడ ఆయన చరిత్ర ఉంది. ఇక నాకు టైం లేదు కాబట్టి ప్రేమైన వర్లరా, యెరోబాము కూడా 2 మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. యెరోబాము సొలొమోను దగ్గర సేవకుడుగా ఉండేవాడు. సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము, తన కుమారుడైన రెహబాము రాజ్యానికి రావలసిన వాడు. తన ప్రవర్తన సరిలేనందువలన దేవుని కృపను వ్యర్థం చేసుకున్నాడు. దేవుని కృపను వ్యర్థం చేసుకున్న అందువలన దావీదుకు చేసిన ప్రమాణాన్ని బట్టి 12 గోత్రాల్లో 2 గోత్రాలు మాత్రము సొలొమోను కుమారుడికి ఇచ్చాడు. 10 గోత్రాలు సొలొమోను సేవకుడైన యెరోబాముకి ఇచ్చాడండి. యెరోబాము కొంచెం మతలాభు చేశాడనమాట అండి. ఈ ప్రజల ఇశ్రాయేలీలందరినీ తను ఆకట్టుకోవటానికి వాళ్ళకి ఒక దూరంగా ఒక మైదానంలో పెద్ద దేవతని నిలబెట్టి పూజలు చేయిస్తూ అందరినీ కూడా ఆకర్షింపజేశాడు. విగ్రహారాధన వైపు త్రిప్పేశాడండి. దేవుడు మరి మాట్లాడుతున్నాడు ఎవరితోనూ? యెరోబాముతో. నీవు దావీదు సంతతి లాగా నీవు జీవించలేదు కనుక నీ యొద్ద నుండి ఈ రాజ్యాన్ని నేను తీసివేసి నిన్ను నా కృపను దూరం చేస్తున్నానని చెప్పి యెరోబామును దేవుడు చేయి విడిచాడు. ఇలాగ రాజుల గ్రంథాలు 22 మంది రాజులు ఉన్నారు. యూదా రాజులు, ఇశ్రాయేలీల రాజులు ఉన్నారు. వారు దేవుని దృష్టిలో న్యాయముగా నడిచినంత వరకు దేవుడు వారి యొక్క మరి వంశాన్ని దీవించాడు, వారి యొక్క రాజ్యాన్ని ఆశీర్వదించాడు. ప్రేమైన వర్లరా, దేవుని సన్నిధిలో దేవుని కృపను పొందుకున్న మనం దేవుని కృపను వ్యర్థం చేసుకోకుండా ఆయన దృష్టిలో నమ్మకంగా మనము జీవిస్తే, అంతము వరకు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు బహుమానం ఇచ్చి తన రాజ్యములో నిన్ను కూడా చేర్చుకొని ఆ గొప్ప ఆధిక్యత, ఆ పరలోక భాగ్యము దేవుడు నీకును నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడని చెప్పి నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ఆరాధనలో మీరు ఆధిపత్యం వహించి మీరు నడిపించిన విధానమును బట్టి వందనాలు. విత్తబడిన వాక్యం ప్రతి వారి హృదయాల్లో ఫలింపచేయండి నాయనా. నీ కృప అమూల్యమైంది నాయనా. నీ కృప రాజా మా తండ్రి మమ్మలను బలపరిచేది, మమ్మలను స్థిరపరిచేది, మమ్మలను నాయనా అభివృద్ధి తీసుకొచ్చేది నీ కృపే నాయనా.
నా ప్రభువా, నీ కృప సర్వలోకానికి నాయన బహుమానముగా మీరు ఇచ్చిన ఆ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి మా నాయన, నీ అమూల్యమైన రక్షణ నీవు నాకును మాకు ఇచ్చినావు నాయన. ఆ కృపను వ్యర్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ నీ కొరకు నమ్మకంగా నిలబెట్టు నీ కృప దయచేయమని మనం చేస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని నీ పాదాలకు అప్పగించుకుంటూ ఉన్నాను. ఆయన వాక్యం వారి హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాం. నమ్మకంగా నీ కొరకు జీవించడానికి తగిన కృప దయచేయండి. నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను, దశంభాగములు ఏమి తీసుకొని వచ్చి నీ సన్నిధిలో సమర్పించారో వాటికి అనేక రెట్లు ప్రతిఫలం దయచేయమని ఈ మార్చి నెలంతా కూడా నాయన మమ్మను దీవించండి. నీ రెక్కల చాటును భద్రపరిచి కాపాడవలసిందని, ఎవరికి ఏ విధమైన నాయన మరణ సంబంధమైన వ్యాధులు కానీ ఏ బాధలు మమ్మలను వెంటాడకుండా నీ రెక్కల నీడలో భద్రపరిచి కాపాడవలసిందని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ చెప్పటం మర్చిపోతా ఉన్నారు. ఆమేన్ అంటే అలాగ జరుగునుగా కానీ నాతో ఏకీభవించినట్లు. ఆమేన్ అని ఎవరు చెప్పలేదో వారు ఆరాధనకు వచ్చినట్టు కాదు, వచ్చి ఊరికే కనబడ్డారు బొమ్మల్లాగా. కానీ ఆరాధనలో దేవునికి మహిమకరముగా మీరు జీవించాలంటే ఆమేన్ అని చెప్పాలా. అలాగూ జరుగునుగాక. రాజ్యానికే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళ. రాజ్యానికే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళ ధ్వనులు. శుభము 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 నిత్యము. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. శుభము 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 నిత్యము. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.